नाजरीन आदाब, टीवी टुडे 24 न्यूज़ में आप सभी का खैर मकदम है। शहर हैदराबाद के नामपल्ली एग्जीबिशन ग्राउंड में आज हफ्ते के रोज़ बथनी ब्रदर्स की जानिब से मछली में दवा की सालाना तकसीम शुरू हो चुकी है। बथनी ब्रदर्स की जानिब से मछली की दवा दम्मे के मरीज़ों को मुफ्त दी जाती है। 2023 में तकरीबन 2 लाख लोगों को मछली प्रसादम खिलाया गया। इस साल मुंतज़मीन तादाद में इजाफे की तवक्को कर रहे हैं। वज़ीर पूनम प्रभाकर ने असम्बली स्पीकर गदम प्रसाद कुमार, GHMC के मेयर गदवाल विजयलक्ष्मी, MP अनिल कुमार यादव, MLA दानम नागेंद्र के साथ मछली प्रसादम की तकसीम का आगाज़ किया। तेलुगु रियासतों के मुख्तलिफ हिस्सों और मुल्क के दीगर मुकामात से दम्मे के मरीज़ हर साल जून में इस प्रसादम को सांस के मसाइल से निजात पाने की उम्मीद में लेते हैं, जिसके बारे में दावा किया जाता है कि अगर इसे लगातार 3 साल तक लिया जाए तो वो इंतहाई ज़रूरी राहत फराहम करती है। बथनी ब्रदर्स का दावा है कि वो गुज़िश्ता 178 सालों से ये दवा मुफ्त तकसीम कर रहे हैं। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। పెద్దలు మన గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరియు మా శాసనసభ్యులు నాగేంద్ర గారు ఆధ్వర్యంలోను మరి అనిల్ కుమార్ గారు మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారి ఆధ్వర్యంలో ఈ మృగశిర కార్తీక రోజు ఇది పెద్ద ఎత్తున ఆనవాయితీగా వస్తున్న ఈ మృగశ్రీ రోజు చేప మందు అందరు తీసుకోవడం కానీ పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేస్తారు. అందుకని మీ అందరికీ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేప మందు తీసుకోవాలా. అండ్ ఆల్సో ఇక్కడ వాలంటీర్స్ వచ్చిన వాళ్ళు మన శాసనసభ సంత్ నిరంకారి మిషన్ ఆధ్వర్యం లోపల ఇదేదైతే పంపిణీ జరుగుతుందో అందరూ కూడా తీసుకుని ఇది 150 years ఆఫ్ ఇది ఒకటి 150 years నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్స్ కి మరియు వచ్చిన మందు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు మరియు వచ్చిన వాలంటీర్స్ కి కూడా ధన్యవాదాలు, పోలీస్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. जो ये सेवा हमको मौका मिला है पूरे ये मिनिस्ट्री लेवल पे हम उनका तहे दिल से शुक्रिया करते हैं. గత 150 సంవత్సరాల నుండి ఇక్కడ చేప పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, మన రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా ఈ యొక్క శ్వాసకు సంబంధించినటువంటి మరి సమస్యని పరిష్కరించాలంటే ఇది ఒకటే మార్గం అనేది దేశ విదేశాల్లో ఇది ప్రచారం జరగడానికి ప్రధానమైనటువంటి కారణము మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుండి ఈ కుటుంబం మొదలుపెట్టినప్పటి నుండి వీరికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సోషల్ గా ఆర్గనైజ్ చేయడానికి వచ్చి సహకరించడానికి వచ్చినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే
వివిధ అమ్మాయిలు చూస్తా ఉన్నాను. మిగతా వారందరూ కూడా ఇక్కడ వచ్చి వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి వచ్చినటువంటి మీకు నేను ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా సుమారు 2 రోజుల నుండి ఇక్కడే వచ్చి నిరీక్షణ చేసి చేప మందు తినే పోవాలన్నటువంటి వారికి పోలీసు వారు ఎలాంటి అంతరాయం కలగకుండా చేస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి తరఫున, స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారి తరఫున మొత్తానికి మన కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి వేలాది లక్షలాది మందికి 150 సంవత్సరాల నుండి మీరు చేస్తున్నటువంటి ఈ సేవ ఎప్పటికీ గుర్తుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ కుటుంబానికి మరీ ఒకసారి మరి పూర్తిగా ఆ భగవంతుడు రక్షణ, మరి ప్రభుత్వం తరఫున కూడా పూర్తి రక్షణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి చేప పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వారందరికీ కూడా అలాంటి అసౌకర్యం కలగకుండా అందరి మందు తీసుకునే విధంగా సహకరించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మృగశిర కార్తీక మాసంలో చేప మందు పంపిణీ ఇది 150 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కార్యక్రమం. ఇది విశ్వాసానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి తప్పకుండా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చి చేప మందు తినడానికి చాలా ఉత్సాహంతో చాలామంది ప్రజలు ఉన్నారు. వారికి అందరికీ చేప మందు వేయడము, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు, మరి సేవా సంస్థలు, మరి అదేవిధంగా మత్స్యకారకి సంబంధించిన మత్స్యకార అధ్యక్షులు సాయి గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, మరి అదేవిధంగా మేయర్ శ్రీ విజయలక్ష్మి గారు, వారితో పాటు అధికారులు అనిల్ యాదవ్ ఎంపీ గారు, వారితో పాటు మత్స్యశాఖకు సంబంధించిన ఆఫీసర్స్ అందరూ, వారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో తప్పకుండా అందరికీ మంచి జరిగే విధంగా చేయాలని చెప్పేసి శివుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మృగశిర కార్తీకి సంబంధించి ప్రారంభం రోజు ఆనవాయితీగా పత్రిక విధానం చూస్తున్నాం. కానీ సేవా కార్యక్రమంలో ఈ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర తరఫున పద్మశ్రీ అవార్డుని మీరు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తానా? ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు కూడా గుర్తుండిపోయే విధంగా మనము చేతిలో ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అన్న.